అనగా అనగా రాగం తినగ తినగ రోగం అన్నట్టు పప్పుచారు ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టదండి. ఇంట్లో పట్టణాల్లో కానీ పల్లెటూరుల్లో కానీ ఎక్కడైనా సరే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నాన్ వెజ్కి నో ఎంట్రీ అన్నప్పుడు చేసే గొప్ప వంటకం ఈ పప్పుచారే. ఈ పప్పుచారులోకి వడియాలు కానీ అప్పడాలు కానీ మజ్జిగ మిరపకాయలు కానీ ఏ ఉన్నా అదిరిపోతుంది అనమాట. సాయంత్రం టైంలో వేడి వేడి అన్నము పప్పుచారు వేడి వేడిగా చేసుకొని తింటే గుంటది చూడండి. చందమామ రావే జాబిల్లి రావే అన్నట్టుగా చందమామ అయితే రాడు, జాబిల్లి రాదు, కానీ మనమే అక్కడికి వెళ్ళిపోయినంత హాయిగా అనిపిస్తుంది. అంత కమ్మగా ఉంటుంది ఈ పప్పుచారు. చేసే విధంగా చేస్తే పప్పుచారు కంటే ఏ చికెను ఏవి నెగ్గవండి. అంత టేస్టీగా ఉంటుంది పప్పుచారుతోనే. ఒక్క ముద్ద తిన్నా చాలు అనిపిస్తుంది. ఇంకా కావాలనుకుంటే పప్పుచారులోకి ఉప్పు చేప తాటాకు చేప కానీ వేంపుకొని కానీ తిన్నామంటే ఇంకా అదిరిపోతుంది. తలుచుకుంటుంటేనే ఇప్పుడు నోరు ఊరిపోతుంది. ఓకే, మరి మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.